ఉగ్రవాద భావజాలికుల మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం మీదనే చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. స్టాసీ డూలీ అనే ఆమె డాక్యుమెంటరీలు చేస్తుంది. ఆమె ఫేస్ టు ఫేస్ విత్ ఐఎస్ఐఎస్ అనే సిరీస్ బీబీసీ కోసం చేసింది. ఆ సిరీస్ 2018లో డాక్యుమెంటరీలుగా బీబీసీ విడుదల చేసింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె అధికారుల పర్యవేక్షణలో ఐఎస్ఐఎస్ కమాండర్ అబూ హమీద్ని ఇంటర్వ్యూ చేసింది. 2014-17లో ఇరాక్లో వీళ్ళ పాలన సమయంలో ఈ ఐసిస్ దుర్మార్గులు స్త్రీలు చిన్నపిల్లల మీద లైంగిక హింసను ఒక ఆయుధంగా ఎలా క్రమబద్ధంగా ఉపయోగించారు, ఈ ఐసిస్ కమాండర్ అబూ హమీద్ స్వయంగా ఏమాత్రం సిగ్గు బాధ పశ్చాత్తాపం లేకుండా నిర్లజ్జగా చెప్పాడు. వాడు చెప్పిన మాటలు వెంటనే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అటువంటిది ఆ సమయంలో ఆ ఆడపిల్లల స్త్రీల పరిస్థితి ఊహించడానికి మనకు భయం కలుగుతుంది. వాడు చెప్పినటువంటి లెక్క చూస్తే 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి 15 ఏళ్ల నుండి 50-60 మంది బాలికల మీదన 200 మందికి పైగా మహిళల మీద, అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా ఉన్న మహిళల మీద 200 మందికి పైగా మహిళల మీద అత్యాచారం చేసినట్టు, అలాగే దాదాపు 900 మందిని చంపినట్టు ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. ఆ వీడియో సంభాషణ కూడా ఆయన పోస్ట్ చేసుకొచ్చారు. స్టెరీన్ స్నేహితురాలు, ఈమె నా స్నేహితురాలు షైరీన్ సెంజర్ నుండి వచ్చిన ఈజ్ది మహిళ. మీరు ఎందుకు ఐసీసీలో చేరారని అడిగితే ఐసీసీ కమాండర్ చెప్తున్నాడు, నాకు ఎవరూ లేరు, నేను పేదోడిని, నాకు దేవుడు తప్ప ఎవరు లేరు, నా ముఖ్య ఉద్దేశం డబ్బు సంపాదించడం. మీరు ఎంతమందిని చంపారో మీకు తెలుసా? నా చేతులతో సుమారు 900 మందిని చంపాను, లేదా గొంతు కోసాను అన్నటువంటి విషయాన్ని వాడు చెప్పుకొస్తున్నాడు అనమాట. అంటే డైరెక్ట్గా చెప్తున్నాడు. సింజర్పై దాడి జరిగినప్పుడు మీరు అందులో ఉన్నారా అంటే అవును, కానీ మొదట్లో కాదు, మేము నకిలీ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 34 మంది నువ్వు ట్రక్కులో తీసుకెళ్ళి చంపేసేవాళ్ళం. మరి నువ్వు చంపిన వ్యక్తి స్థానంలో నువ్వు ఒక్క నిమిషం ఊహించుకో, అతను అప్పుడు ఏమని భావించి ఉంటాడని, నన్ను చంపదు నేను ఏం తప్పు చేశానని అతను అడిగేవాడు. అంటే దానికి మరి నువ్వు ఎంతమంది మహిళలను పిల్లలను అత్యాచారం చేసావంటే 15 నుండి 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు సుమారు 50 మందిని, అంతకంటే పెద్దవాళ్ళు 200 మందికి పైగా ఉంటారు. ఆ అమ్మాయిలు నిన్ను ఆత్మని అరుస్తున్నప్పుడు నీ మనసులో ఏముండేది అంటే అదొక బలమైన కోరిక, దాన్ని ఎవరు నియంత్రించలేరు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నాకు కూడా బాధగా అనిపించేది. మరి నీకు నిజంగా మంచి మనసు ఉంటే రోజుకు 3 అమ్మాయిల మీద అత్యాచారం చేసేవాడివి కదా, ఇవేవి కారణాలు కాదు, నువ్వు ఇదంతా కావాలని ఆనందం కోసం చేసావంటే నిజమే, కానీ అప్పుడు నా మీద ఒత్తిడి ఉండేది, నేను చేయకపోతే నా పై అధికారి నన్ను చంపేసేవాడు. మరి నువ్వు అమ్మాయిల కన్నీళ్ళకి తగిన మూల్యం చెల్లిస్తావు, నువ్వు చేసిన దానికి ఇదే శిక్ష అంటే నేను పట్టుబడ్డాను, నా విధి కోసం ఎదురు చూస్తున్నాను, నాకు శిక్ష మరణమే అని చెప్పుకొచ్చాడు అనమాట. ఇరాక్లో యాజ్దీలు అనే తెగ ఒక మైనార్టీ మత గ్రూప్, అందువల్ల వాళ్ళని అవిశ్వాసులు లేదా దెయ్యం ఆరాధకులుగా ముద్రేసి వాళ్ళ మీద అకృత్యాలు చేయడం, దైవాజ్ఞగా భావించి పదే అత్యాచారం మరియు లైంగిక బానిసత్వానికి గురి చేసి వేలాది మంది యాజ్దీ మహిళలు మరియు బాలికలను కిడ్నాప్ చేయబడ్డారు మరియు మార్కెట్లో విక్రయించబడ్డారు. 2014 సింజార్ అనే ప్రాంతంలో ఒక్క దాడిలో సుమారు 7,000 మంది యాజ్దీ స్త్రీలు ఆడపిల్లలు అపహరించబడినట్టు ఐక్యరాజ్య సమితి అంచనా. యాజ్దీల సమూహం గురించి గతంలో 3 భాగాలుగా పోస్టు పెట్టారు. ఈయన దారుణం ఏంటంటే దశాబ్దాలుగా పాలస్తీనా గాజా అంటూ కావుగాకలు పెడుతూ రీములు కొద్దీ సాహిత్యం, వేల సదస్సులు, 100 నిరసన కార్యక్రమాలు నిర్వహించిన మన ఉదారవాద హక్కుల పోరాట వీరులైన వామపక్ష మేధావులు ఈ మారణకాండ గురించి కనీసం ఒక్క వ్యాసమైనా రాశారంటే అనుమానమే. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా స్పందించే ఈ వాప మేధావులు యాజ్దీల మీద ఇన్ని దారుణాలు జరిగిన ఐసీసీని ఖండించకుండా మౌనంగా ఉన్నారు. హిందూ మతత్వం అంటూ గొంతులు దించుకునే ఈ వామపక్ష మేధావులు ఇస్లామిక్ తీవ్రవాదం మీద ఎన్ని కవితలు, వ్యాసాలు, పుస్తకాలు రాశారు, ఎన్ని సదస్సులు నిర్వహించారు? అసలు నిర్వహించలేదు. ఎందుకంటే 2 సిద్ధాంతాలు పేరుకు వేరైన ఆచరణ ఒకటే. తమ సిద్ధాంతమే గొప్పది, దాన్ని వ్యతిరేకించే వాళ్ళని హింసతో అయినా నిర్మూలించాల్సిందే. వీళ్ళ మౌనం అటువంటి నిజమైన మత తీవ్రవాదులకి నైతిక మద్దతు అంటున్నారు చాడా శాస్త్రి గారు.